ఈరోజు మనం ఒక చాలా సాధారణమైన కానీ అందరినీ వేధించే ఒక అనుభవం గురించి లోతుగా చర్చిద్దాం. చెప్పండి. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నాన్ స్టాప్గా పని. క్యాలెండర్ చూస్తే మొత్తం మీటింగ్సే, ఇన్బాక్స్ నిండా మెయిల్స్, రోజంతా ఒక పరుగు పందెంలా ఉంటది. అవును, చాలా మందికి ఇది అనుభవమే. కానీ రోజు చివర్లో మంచం మీద పడుకున్నప్పుడు అసలు ఈ రోజు నేనేం సాధించాను అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే సమాధానం ఏమీ ఉండదు. శూన్యం. విపరీతమైన అలసట తప్ప సంతృప్తి మాత్రం ఉండదు. ఆ భావనని ఒక రకంగా చెప్పాలంటే బిజీనెస్ పారాడాక్స్ అనొచ్చు. బిజీనెస్ పారాడాక్స్ అంటే ఎంత బిజీగా ఉంటే అంత తక్కువ సాధిస్తున్నట్లు అనిపించడం. మనకు అందించిన మూల గ్రంథాలు, ముఖ్యంగా గ్రెగ్ మెక్యాన్ రాసిన ఎసెన్షియలిజం, అద్భుతమైన పుస్తకం అది. అవును, అది ఈ సమస్య మూలాల్లోకి వెళ్తుంది. అసలు సమస్య మనం ఎక్కువ పని చేయడం కాదంట, మరి అనవసరమైన పనులు ఎక్కువగా చేయడం. ఈ రోజుల్లో బిజీగా ఉండటాన్ని ఒక గౌరవంగా, ఒక స్టేటస్ సింబల్గా మార్చేశారు. నిజమే. ఎవరైనా ఎలా ఉన్నారు అని అడిగితే ఫుల్ బిజీ అని చెప్పడంలో ఒక రకమైన గర్వం. అవును, బిజీగా లేకపోతే మనం ముఖ్యమైన వాళ్ళం కాదేమో అనే భయం కూడా ఉంటది బహుశా. అదే. కానీ ఈ నిరంతర హడావిడి, ఈ నోటిఫికేషన్ల మోత, ఈ అంతులేని రిక్వెస్ట్లు, ఇవన్నీ మన శక్తిని, మన ఏకాగ్రతను నెమ్మదిగా తినేస్తున్నాయని మనం గ్రహించట్లేదు. అంటే మనం మన జీవితానికి డ్రైవర్ సీట్లో కాకుండా ప్యాసింజర్ సీట్లో కూర్చున్నట్లు. సరిగ్గా అదే. ఆ పోలిక సరిగ్గా సరిపోతుంది. మెక్కాన్ దీన్నే నాన్ ఎసెన్షియలిస్ట్ లేదా అనవసరవాది జీవనశైలి అంటారు. నాన్ ఎసెన్షియలిస్ట్. యా, ఈ మైండ్ సెట్లో ఉన్నవాళ్లు నేను అన్నీ చేయాలి, అందర్నీ సంతోషపెట్టాలి, ఏ అవకాశం వదులుకోకూడదు అని నమ్ముతారు. దానివల్ల ఏమవుతుంది? ఫలితంగా వాళ్ళు ఇతరుల ప్రాధాన్యతలకు, ఇతరుల అజెండాలకు స్పందిస్తూ ఉంటారు. అంటే జీవితం మనల్ని ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడం, మనమే దాన్ని నడపడం కాదు. కాదు. ఈ పుస్తకంలో ఒక చాలా శక్తివంతమైన వాక్యముంది. చెప్పండి. మనం మన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే వేరొకరిస్తారు. వావ్, అది చాలా లోతైన విషయం. సరిగ్గా ఈ అయోమయం నుండే బయటపడటానికి గ్రెగ్ మెకౌన్ తన ఎసెన్షియాలిజం పుస్తకంలో ఒక మార్గాన్ని చూపించారు. ఇది కేవలం టైం మేనేజ్మెంట్ టిప్స్ ఇచ్చే పుస్తకం కాదు, జీవితాన్ని చూసే దృక్పథాన్ని మార్చే ఒక తత్వశాస్త్రం, ఒక ఫిలాసఫీ. అవును. ఈ ఫిలాసఫీ మొత్తం ఒకే ఒక శక్తివంతమైన ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. ఏంటది? మీరు కేవలం ఒకే ఒక్క పనిని అద్భుతంగా చేయగలిగితే అదేమై ఉంటుంది? ఈ ప్రశ్న మనల్ని ఆ రోజువారీ హడావుడి నుండి బయటకు లాగి ఏది నిజంగా ముఖ్యమో ఆలోచింపజేస్తోంది. అవును, ఆ ఒక్క ప్రశ్నలోనే ఎసెన్షియలిజం సారం మొత్తం ఉంది. ఎసెన్షియలిజం అంటే తక్కువ చేయడం కాదు. కాదా? కాదు, తక్కువ పనులను ఉత్తమంగా చేయడం. ఓకే. ఇది ఎక్కువ పనులను ఎలా చేయాలి అని అడగదు, సరైన పనులను ఎలా చెయ్యాలి అని అడుగుతుంది. దీనికి బేసిక్గా 3 మానసిక మార్పులు అవసరం అని రచయిత అంటాడు. అవేంటి? మొదటిది, నేనిది చెయ్యాలి అనే ఒక రకమైన బాధ్యత ఫీలింగ్ నుండి. అంటే ఒక భారంలాగా. ఎగ్జాక్ట్లీ. ఆ భారం నుండి నేను దీనిని ఎంచుకుంటున్నాను అనే శక్తివంతమైన ఆలోచనకు మారడం. ఒక్క నిమిషం. ఈ నేను ఎంచుకుంటున్నాను అనే ఆలోచన వినడానికి చాలా బాగుంది. కానీ వాస్తవంలో మన బాస్ ఒక పని అప్పగించినప్పుడు మనకు నిజంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుందా? మంచి ప్రశ్న. ఇది ఆచరణ సాధ్యమేనా? చాలాసార్లు మనకు వేరే ఆప్షన్ లేదనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. ఇక్కడే చాలామంది పొరబడతారు. ఎంపిక అంటే పరిస్థితులను పూర్తిగా మన కంట్రోల్లో పెట్టుకోవడం కాదు. మరి ఎంపిక అంటే మన ప్రతిస్పందనను నియంత్రించడం, మన రెస్పాన్స్ను. మన బాస్ 10 పనులు అప్పడించవచ్చు, సరే, కానీ ఏ పనికి మొదట ప్రయారిటీ ఇవ్వాలి, దానికి ఎంత టైం కేటాయించాలి, ఎక్కడ హెల్ప్ అడగాలి అనేవి ఎంచుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటది. ఓ అలాగా. మనం మన ఎంపిక చేసుకునే శక్తిని గుర్తించినప్పుడు మనం బాధితులుగా మారిపోతాం. దాన్ని గుర్తించినప్పుడు మన జీవితానికి యజమానులుగా మారతాం. అంటే ప్రతి అవునుకు ఒక ధర ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా. ఒక అనవసరమైన మీటింగ్కు అవును అని మనం చెప్పినప్పుడు మన కుటుంబంతో గడిపే సమయానికో లేదా ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్పై పనిచేసే ఏకాగ్రతకో తెలియకుండానే కాదు చెప్తున్నాం. అర్థమైంది. అంటే మన శక్తిని మన చేతిలోకి తీసుకోవడం. ఇక రెండవ మానసిక మార్పు ఏమిటి? రెండవది, అన్నీ ముఖ్యమైనవే అనే భ్రమ నుండి బయటికి రావడం. అన్నీ ముఖ్యమైనవి కావా? కావు. కొన్ని విషయాలు మాత్రమే అత్యంత ముఖ్యమైనవి అనే వాస్తవాన్ని అంగీకరించాలి. మన లైఫ్లో
వందలాది మంచి అవకాశాలు రావచ్చు, కానీ వాటిలో కేవలం కొన్ని మాత్రమే అద్భుతమైనవి. నాన్ ఎసెన్షియలిస్ట్ ఆ మంచి అవకాశాలన్నిటినీ పట్టుకోవడానికి ప్రయత్నించి దేంట్లోనూ రాణించలేడు. కానీ ఎసెన్షియలిస్ట్ ఆ కొన్ని అద్భుతమైన వాటిని గుర్తించి తన పూర్తి శక్తిని వాటిపై పెడతాడు. ఇక మూడవది, నేను రెండూ చేయగలను అనే అతి విశ్వాసం నుండి మారడం అనుకుంటా. ఖచ్చితంగా. మూడవ మార్పు, నేను రెండూ చేయగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ నుండి నేను ఏదైనా చేయగలను కానీ అన్నీ చెయ్యలేను అనే పరిణతికి రావడం. అంటే ట్రేడ్ ఆఫ్స్. ఎస్, ట్రేడ్ ఆఫ్స్ లేదా ఇచ్చుపుచ్చుకోవడాల వాస్తవాన్ని అంగీకరించడం. మనం ఒక దారిని ఎంచుకున్నప్పుడు మరో దారిని వదిలేయాల్సొస్తుంది. ఇది ఓటమి కాదు, ఇది వ్యూహం, స్ట్రాటజీ. అవును. ఈ మూడు మార్పులు, ఎంచుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం, ట్రేడ్ ఆఫ్స్ చేయడం, ఇవే ఎసెన్షియలిజం యొక్క పునాది. ఈ పుస్తకంలో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే, ఎసెన్షియలిజం అంటే వెంటనే అనవసరమైన వాటిని తీసేయడం కాదట. ముందుగా విస్తృతంగా అన్వేషించి ఆపై తీవ్రంగా తొలగించాలని రచయిత చెబుతారు. ఇది కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు. ఇది చాలా కీలకమైన పాయింట్. మనం ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోవాలంటే ముందు మనకు క్లారిటీ కావాలి, స్పష్టత. ఆ స్పష్టత హడావిడిలో రాదు, నిశ్శబ్దంలో వస్తుంది. అందుకే ఎసెన్షియలిజం స్పేస్ లేదా ఖాళీ సమయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. అంటే ఆలోచించడానికి సమయం. అవును, ఆలోచించడానికి, చదవడానికి, ఏమీ చేయకుండా ఊరికే ఉండటానికి సమయం. స్టీవ్ జాబ్స్ తన ఆఫీస్లో గంటల తరబడి ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చునేవారనంటారు. అవునా? ఖాళీలోనే గొప్ప ఆలోచనలు పుడతాయి. మనం స్పందిస్తూనే ఉంటే ఎప్పటికీ ఆలోచించలేము. స్పష్టత వచ్చిన తర్వాత అసలైన కఠినమైన దశ మొదలవుతుంది. అదే వద్దు అని చెప్పడం. చాలామందికి, నాకు కూడా, ఇది చాలా కష్టం. ఇతరులను నిరాశపరుస్తామేమో, వాళ్ళు మన గురించి తప్పుగా అనుకుంటారేమో అనే భయం. ఈ భయం సహజమే. కానీ ఇక్కడ గ్రెగ్ మెక్యూన్ ఒక అద్భుతమైన టూల్ ఇస్తారు. అదే 90% నియమం. 90% రూల్ ఏంటది? ఒక అవకాశం వచ్చినప్పుడు దాని 0 నుండి 100 స్కేలుపై రేట్ చేయాలి. అది మీ లక్ష్యాలకు, మీ విలువలకు ఎంతవరకు సరిపోతుంది. సరే, ఆ అవకాశం 90% కన్నా తక్కువ స్కోర్ చేస్తే దాన్ని తిరస్కరించాలి. 89 ఉన్నా కూడానా? అవును, ఎందుకంటే 80% బావుంది, 70% పర్వాలేదు అనే వాటికి సమయం లేదు. ఒక మంచి అవకాశానికి అవును చెప్పడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఒక అద్భుతమైన అవకాశానికి మన దగ్గర సమయం, శక్తి ఉండకపోవచ్చు. అంటే ఒక ఎస్ చెప్పడం చాలా ఖరీదైన విషయం అన్నమాట. వద్దు అని చెప్పడం మొరటుతనం కాదు. అది మన బాధ్యత. మన అత్యంత విలువైన వనరులను, సమయం, శక్తి, ఏకాగ్రత, వీటిని కాపాడుకోవడం మన బాధ్యత అని అర్థం చేసుకోవాలి. ప్రతి చిన్న అవును మన ఓడను కొన్ని డిగ్రీలు పక్కకు తిప్పుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మనం వెళ్లాలనుకున్న గమ్యానికి చాలా దూరంలో ఉంటాము. చాలా మంచి పోలిక. వద్దు అని చెప్పినప్పుడు కలిగే ఆ టెంపరరీ సోషల్ డిస్కంఫర్ట్ మన దీర్ఘకాలిక లక్ష్యాలను పణంగా పెట్టడం కన్నా చాలా చిన్నది. అందుకే ఎసెన్షియలిస్ట్ స్పష్టమైన సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ బౌండరీస్ మనల్ని కాపాడే కవచంలా పనిచేస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక విచిత్రమైన, దాదాపు వ్యంగ్యంగా అనిపించే ఆలోచన ఉంది. మనం కష్టపడి సాధించిన విజయమే మన పతనానికి కారణం కావచ్చు అని ఈ పుస్తకం హెచ్చరిస్తుంది. విజయం యొక్క ఉచ్చు, పారాడాక్స్ ఆఫ్ సక్సెస్. అదే. ఇది వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా లోతైనది. అవును. ఇది చాలా టాలెంటెడ్ వ్యక్తులు, సక్సెస్ఫుల్ కంపెనీలు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం. దీని వెనుక ఒక ప్యాటర్న్ ఉంది. ఫస్ట్ స్టెప్, మనం ఒక ముఖ్యమైన విషయంపై చాలా ఫోకస్డ్గా పనిచేస్తాం. సరే. రెండవ దశ, ఆ ఏకాగ్రత వల్ల మనం విజయం సాధిస్తాం, పేరు, గుర్తింపు వస్తుంది. ఓకే. మూడవ దశ, ఆ విజయం కారణంగా మనకు మరిన్ని అవకాశాలు, మరిన్ని అభ్యర్థనలు, మరిన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కదా, మరి సమస్య ఎక్కడ మొదలవుతుంది? సమస్య 4వ దశలో మొదలవుతుంది. మనం వాటన్నిటికీ అవును చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు? ఎందుకంటే విజయం మనకు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మనం దేన్నైనా సాధించగలమని నమ్ముతాము. ఆ తర్వాత 5వ దశ, దీనివల్ల మన ఏకాగ్రత అనేక విషయాలపై పంచిపెట్టబడుతుంది. మనం దేనికోసం మొదట విజయం సాధించామో ఆ అసలు పనికే సమయం ఉండదు. చివరిగా 6వ దశ, మన పనితీరు పడిపోతోంది, మనం బర్నౌట్ అవుతాము. మన విజయమే మనల్ని ఓడించడానికి కారణమవుతుంది.
అంటే విజయం వచ్చినప్పుడు మరింత డిసిప్లిన్గా, మరింత ఎసెన్షియలిస్ట్గా ఉండాలి. కరెక్ట్. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఫిల్టర్ చేయాలి. విజయం మనకు స్వేచ్ఛను ఇవ్వాలి, బానిసను చేయకూడదు. మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఈ ఫిలాసఫీని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ఎసెన్షియలిజం అనేది ఆచరణలో పెట్టాల్సిన క్రమశిక్షణ. మన జీవితాన్ని ఒక తోటలా భావించాలి. తోటలాగా? అవును. తోటలో అందమైన మొక్కలు పెరగాలంటే కలుపు మొక్కలు నిరంతరం తీసేయాలి. అలాగే మన జీవితం నుండి అనవసరమైన వాటినే చురుకుగా తొలగించాలి. అనవసరమైనవి అంటే? అర్థం లేని మీటింగ్స్, సమయాన్ని వృధా చేసే సోషల్ మీడియా అలవాట్లు, మన శక్తిని హరించే సంబంధాలు, ఇవన్నీ కలుపు మొక్కలే. ఓకే. రచయిత మన జీవితాన్ని ఒక రచనలా ఎడిట్ చేసుకోవాలనే సారూప్యతను కూడా ఉపయోగిస్తారు. ఇది ఒకేసారి చేసే పని కాదు, ఇదొక నిరంతర ప్రక్రియ. దీన్ని సులభతరం చేయడానికి ఏవైనా సిస్టమ్స్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఇదొకేసారి తీసుకునే నిర్ణయం కాదు, ఇదొక సిస్టమ్. ముఖ్యమైన వాటిని కాపాడే దినచర్యలను, అలవాట్లను నిర్మించుకోవాలి. ఉదాహరణకు ప్రతిరోజు ఉదయం మొదటి గంటను మీ అత్యంత ముఖ్యమైన పనికి కేటాయించడం, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ లేకుండా. అలాగే బఫర్లను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. బఫర్ అంటే ఏమిటి? కొంచెం వివరంగా చెప్పగలరా? బఫర్ అంటే మన ప్లానింగ్లో కొంత ఖాళీని లేదా అదనపు సమయాన్ని ఉద్దేశపూర్వకంగా చేర్చడం. అంటే గ్యాప్ ఇవ్వడం. అవును. 2 మీటింగ్ల మధ్య ఒక 15 నిమిషాల ఖాళీ సమయం ఉంచుకోవడం, లేదా ఒక ప్రాజెక్ట్ డెడ్లైన్కు 2 రోజుల ముందే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోవడం. దానివల్ల ఉపయోగమేంటి? ఇలా చేయడం వల్ల అనుకోని సమస్యలు వచ్చినప్పుడు, ఉదాహరణకు ఒక మీటింగ్ ఎక్కువసేపు నడిచినా, మన మొత్తం రోజు ప్లాన్ తలక్రిందులు కాదు. ఓకే, అర్థమైంది. బఫర్ లేనప్పుడు ప్రతి చిన్న సమస్య ఒక పెద్ద సంక్షోభంగా మారుతుంది. ఈ చిన్న ఖాళీలే మనల్ని కాపాడే రక్షణ కవచాలు. ఇంత చర్చ తర్వాత అసలు ఎసెన్షియలిజం యొక్క అంతిమ లక్ష్యమేమిటి? కేవలం మన జీవితాన్ని సులుగతరం చేసుకోవడమా, లేక ప్రొడక్టివిటీ పెంచుకోవడమా? ఆ రెండూ దీనివల్ల కలిగే బెనిఫిట్స్, కానీ అవి గోల్ కాదు. మరి అసలు లక్ష్యం? ఎసెన్షియలిజం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అర్థవంతమైన సహకారం లేదా కాంట్రిబ్యూషన్ అందించడం. కాంట్రిబ్యూషన్? ఇది కేవలం పనులు పూర్తి చేయడం గురించి కాదు, సరైన పనులను పూర్తి చేయడం గురించి. రచయిత ప్రతి వారం మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోమంటారు. అదేమిటంటే, ఈ వారం నేను అందించగల అత్యంత విలువైన, అత్యంత అర్థవంతమైన సహకారం ఏది? ఈ ఒక్క ప్రశ్న 90% అనవసరమైన శబ్దాన్ని ఫిల్టర్ చేస్తుంది. అంటే సమాధం యాక్టివిటీకి, అంటే బిజీగా కనిపించడానికి బహుమతిస్తుంది. అవును. కానీ ఎసెన్షియలిజం ప్రభావానికి, అంటే మనం సృష్టించిన విలువకు ప్రాధాన్యతేస్తుంది. అంటే ఇది మనం ఎన్ని గంటలు పనిచేశామనే దాని గురించి కాదు, ఆ సమయంలో మనం ఎంత విలువను సృష్టించామనే దాని గురించి. సరిగ్గా. ఇది మనల్ని కార్యాచరణ నుండి సహకారానికి, బిజీగా ఉండటం నుండి ప్రభావవంతంగా ఉండటానికి నడిపిస్తుంది. మొత్తానికి ఎసెన్షియలిజం అనేది ఒక నాటకీయమైన, రాత్రికి రాత్రే వచ్చే మార్పు కాదు. అదొక నిశ్శబ్ద విప్లవం. ప్రతిరోజూ స్పృహతో ఎంపికలు చేసుకోవటం, శబ్దాన్ని తగ్గించటం, లోతుగా దృష్టి పెట్టడం, తక్కువ పనులను అసాధారణంగా బాగా చేయడం. ఇదొక ప్రయాణం, గమ్యం కాదు. అవును. మరింత అనే వ్యసనంలో కూరుకుపోయిన ప్రపంచంలో తక్కువపై దృష్టి పెట్టడమే అసలైన శక్తి అని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం చేయగలిగే అత్యంత విప్లవాత్మకమైన పని మన జీవితానికి కొత్తగా ఏదైనా జోడించడం కాకపోవచ్చు, బదులుగా అనవసరమైన దాన్ని ధైర్యంగా తొలగించడం కావచ్చు. ఈ చర్చ ముగిసే ముందు మన శ్రోతల మదిలో మెదలాల్సిన కొన్ని ప్రశ్నలున్నాయి. అవి మనల్ని ఈ ఎసెన్షియలిజం మార్గంలో ముందుకు నడిపిస్తాయి. ఖచ్చితంగా. మొదటి ప్రశ్న, ఈ నెలలో మీ జీవితం నుండి మీరు తొలగించాలనుకుంటున్న ఒక విషయం ఏమిటి? అది ఒక అలవాటు కావచ్చు, ఒక కమిట్మెంట్ కావచ్చు, లేదా ఒక డిజిటల్ పరధ్యానం కావచ్చు. ఇక రెండవ, బహుశా మరింత ముఖ్యమైన ప్రశ్న, చెప్పండి. మీ జీవితంలో అన్ని ఖర్చులను భరించి దేనినైనా వదులుకునైనా సరే కాపాడుకోవాల్సిన ఒక్క విషయం ఏమిటి? అది ఆరోగ్యం కావచ్చు, కుటుంబంతో సమయం కావచ్చు, లేదా మన సృజనాత్మకత కావచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకటం కేవలం ఉత్పాదకత గురించి కాదు, ఇది మన జీవితాన్ని మనమే స్పృహతో రూపొందించుకోవడం గురించి.